A trader sold an article for rupees 440 after a given 12% discount on its market price. Had he not given the discount, he would have earned a profit of 25%. What is the cost price of the article? A trader sold an article for సేలింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంత 440. డిస్కౌంట్ ఇచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు మనకి ఎంత 12% డిస్కౌంట్ ఇచ్చాడు ఆన్ మార్కెట్ ప్రైస్. హ్యాడ్ ఈ నాట్ గివెన్ ఇట్ ద డిస్కౌంట్ హీ వుడ్ హ్యావ్ ఎర్నడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ మనం 100% అనుకుంటే సేలింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 12%, సేలింగ్ ప్రైస్ ఏమవుతుంది 88%. 88% ఈజ్ ఈక్వల్ సేలింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ 440 రూపీస్. 88 1 జా 88 5 జా 1% ఈజ్ ఈక్వల్ 5 అయినప్పుడు మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ 100% ఈజ్ ఈక్వల్ 500. మార్కెట్ ప్రైస్ 500 వచ్చింది. హ్యాడ్ ఈ నాట్ గివెన్ ద డిస్కౌంట్ యూ వుడ్ హ్యావ్ ఎర్నడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. అంటే ఇప్పుడు సేలింగ్ ప్రైస్ అనేది 500 అయినప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది అన్నాడు 25% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ వాడితే కాస్ట్ ప్రైస్ అనుకోమన్నాడు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనం 100% అనుకుంటే సేలింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 125%. 125% అనేది 500 రూపీస్ అయినప్పుడు 100% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 125 ఈజ్ ఈక్వల్ టు 500. 125 1 జా 125 4 జా 1% ఈజ్ ఈక్వల్ 4 అయితే 100% ఈజ్ ఈక్వల్ టు 400. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేది 400 రూపీస్ అవుతుంది.